అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కీడు చేసే నమ్మకాలు. రత్నపురానికి చెందిన ధనగుప్తుడు అనే వ్యాపారి చాలా సంవత్సరాల పాటు సముద్ర వర్తకం చేస్తూ తూర్పు దీవులలో ఉండిపోయి అక్కడే పెళ్లి కూడా చేసుకొని అంతులేని లాభాలతో తన జన్మస్థానానికి తిరిగి వచ్చి తన బాల్యమిత్రుడైన రామగుప్తుణ్ణి చూడవచ్చాడు. రామగుప్తుడు అప్పటికే వర్తకులలో అగ్రస్థానం సంపాదించుకొని మహారాజులను తలదన్నే వైభవంతో తొలతూగుతున్నాడు. మిత్రులిద్దరూ చాలాసేపు ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు. రామగుప్తుడి ఇంటికి సుదర్శన నిలయం అన్న పేరు ఉండటం చూసి ధనగుప్తుడు, "ఈ సుదర్శనుడెవరు?" అని అడిగాడు. "వాడు నా చిన్న కొడుకు. వాడు పుట్టిన తరువాతనే నాకు దశ ఎత్తుకుంది. మట్టి పట్టుకుంటే బంగారమవుతున్నది" అన్నాడు రామగుప్తుడు. ఈ ఒక్క విషయంలోనే కాక రామగుప్తుడు తన పెద్ద కొడుకు గురించి అడిగినా చెప్పకపోగా తనకు జరిగిన ప్రతి మంచి తన చిన్న కొడుకుతో ముడిపెట్టి మాట్లాడటం ధనగుప్తుడు గమనించి, "ఇంతకు నీకెందరు కొడుకులు?" అని అడిగాడు. "ఇద్దరే. పెద్దవాడు సుమంతుడు 10 ఏళ్లవాడు, చిన్నవాడు సుదర్శనుడికి 6 ఏళ్ళు" అన్నాడు రామగుప్తుడు. రామగుప్తుడిలాగా పైకి వచ్చిన వారికి స్వశక్తి మీద, స్వయం కృషి మీద నమ్మకం ఉండాలి కానీ తన అదృష్టానికి ఇతరత్రా కారణాలు చూడటం ధనగుప్తుడికి ఆశ్చర్యం కలిగించింది. అంతకన్నా కూడా దారుణం ఏమంటే, రామగుప్తుడికి తన చిన్న కొడుకు తెచ్చిన అదృష్టం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ చిన్న కొడుకు తల తిరిగిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా రామగుప్తుడి పెద్ద కొడుక్కి తనలో తనకు ఏమాత్రమూ విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలా ఆలోచించి ధనగుప్తుడు, "చూడు రామగుప్త, నాకింకా సంతానం కలగలేదు. నా భార్య దేశాంతరాల నుంచి వచ్చిన మనిషి. ఆవిడ ఒంటరితనంతో బాధపడకుండా నీ పెద్ద కొడుకును కొంతకాలం మా ఇంట పెరగనీయరాదా?" అన్నాడు. ధనగుప్తుడు ఈనాడు తనను మించిన ధనికుడే కనుక రామగుప్తుడు తన పెద్ద కొడుకు సుమంతుణ్ణి ధనగుప్తుడి ఇంట పెరగనివ్వడానికి ఒప్పుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు రామగుప్తుడు ధనగుప్తుణ్ణి చూడబోయాడు. ధనగుప్తుడు విచారంగా ఉన్నట్లు కనిపించాడు. రామగుప్తుడు అందుకు కారణమడిగాడు. "విచారం కాకేమిటి? నేను సముద్ర వ్యాపారం మొదలుపెట్టినాక నష్టం అన్నది ఎరుగను. అలాంటిది నా ఓడలలో ఒకటి లక్షల విలువ చేసే సరుకుతో సముద్రంలో మునిగిన వార్త వచ్చింది. ఎందుకో చెప్పలేను. నీ కొడుకు నా ఇంట అడుగుపెట్టిన తరువాత నాకు అడుగడుగునా అపజయంగానే ఉంది" అన్నాడు ధనగుప్తుడు. ఈ మాట విని రామగుప్తుడు కొంచెం బాధపడ్డాడు. కానీ తన మిత్రుడికి కలిగిన నష్టానికి సానుభూతి చూపక తప్పలేదు. మరికొన్ని రోజుల అనంతరం ధనగుప్తుడు ఖిన్నవదనంతో రామగుప్తుడి ఇంటికి వచ్చాడు. రామగుప్తుడు తన మిత్రుడి వాలకం చూసి కంగారుపడి, "ఏమిటి విశేషం? మళ్ళీ నష్టం జరగలేదు కదా?" అని అడిగాడు. "ధన నష్టాన్ని మించిన ఆపదే వచ్చిపడింది. ఈసారి నా భార్య విచిత్రమైన జబ్బుతో మంచాన పడింది. వైద్యులు ఆమె జబ్బు ఏమిటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. చూడు రామగుప్త, నీ పెద్ద కొడుకు వల్ల నీకు అరిష్టం కలిగినట్లు ఎప్పుడైనా అనిపించిందా? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, వాడు నా ఇంటికి వచ్చినాక నాకు ఒక్క మంచి జరిగినట్టు జ్ఞాపకం రావటం లేదు" అన్నాడు ధనగుప్తుడు. అతని మాటలు విని ఈసారి రామగుప్తుడికి అరికాలి మంట నెత్తికెక్కింది. "నా కొడుకు నాకు ఎన్నడూ ఎటువంటి అరిష్టమూ కలిగించలేదు. వాణ్ణి నీ అంతట నీవే నీ ఇంట ఉంచుకుంటానన్నావు. నీకు ఏదైనా నష్టాలు కలిగితే వాటికి సరి అయిన కారణాలు తెలుసుకోకుండా అన్నింటికీ నా కొడుకే కారణం అనుకోవటం నా బుద్ధికి మూఢ విశ్వాసంగా కనిపిస్తున్నది. వాణ్ణి వెంటనే నా వద్దకు తిప్పి పంపివేయి" అన్నాడు రామగుప్తుడు కోపంగా. ఈ మాట వినగానే ధనగుప్తుడి ముఖం ఒక్కసారిగా వికసించింది. "అవును రామగుప్త,
నువ్వు మీ వాణ్ణి తీసుకుపోవటమే మంచిదని నాకు తోస్తున్నది. ఇప్పుడే నా వెంట మా ఇంటికి వచ్చెయ్యి. మళ్ళీ ఆలస్యం దేనికి అన్నాడు ధనగుప్తుడు. రామగుప్తుడు వెళ్ళేసరికి ధనగుప్తుడి ఇంట విషాద సూచనలు ఏవీ కనపడలేదు. ఇల్లు పెళ్ళిళ్ళులాగా సందడిగా ఉంది. ధనగుప్తుడి భార్య ఒంటి నిండా నగలు ధరించి ఖరీదైన పట్టుచీరతో లక్ష్మీదేవిలాగా అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ వచ్చి రామగుప్తుణ్ణి పలకరించింది. అంతకన్నా రామగుప్తుడికి అంతులేని ఆశ్చర్యం కలిగించినదేమంటే, తన పెద్ద కొడుకు ఎంతో ఉల్లాసంగా ఇల్లంతా తనదేనన్నట్లు తిరుగుతున్నవాడు కాస్త తండ్రిని చూడగానే బిగుసుకుపోయాడు. రామగుప్తుడు ధనగుప్తుడికేసి నోట మాట రాకుండా చూశాడు. అతన్ని ఏమి అడగాలో కూడా రామగుప్తుడికి స్ఫురించలేదు. అర్థం కాలేదా రామగుప్త? నాకు ఏ నష్టమూ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అది నీ కొడుకు వల్ల వచ్చిందనుకునేటంత మూర్ఖుణ్ణి కాను. నువ్వు నీ చిన్న కొడుకును నీ అదృష్ట దేవతగా అందరితోనూ చెబుతూ ఉంటే నీ పెద్ద కొడుకు మనస్సు ఎలా ముడుచుకుపోతున్నదోనని, నీ చిన్న కొడుకు తల ఎంత వాచిపోతున్నదోనని భయపడి నీకు జ్ఞానోదయం కలిగించటానికి నీతో 2 అబద్ధాలాడాను. మరేమీ అనుకోకు. రేపు నీకు ఏ కారణం చేతనైనా కలిసి రాకపోతే నీ చిన్న కొడుకు తనదే తప్పు కాబోలు అని ఎంతగా బాధపడతాడో ఆలోచించావా? నువ్వు ఎప్పుడైతే నాలో మూఢ విశ్వాసం గుర్తించావో అప్పుడే నా ప్రయత్నం ఫలించింది. నీ కొడుకును నువ్వు తీసుకో అన్నాడు ధనగుప్తుడు. రామగుప్తుడు తల వంచుకొని, నాకంతా అర్థమయ్యింది. నేను మారటానికి ఇంకా కొంతకాలం పట్టవచ్చు. మరికొన్ని రోజులు వాణ్ణి ఇక్కడే నీ ఇంటనే ఉండనివ్వు. వాడిక్కడ చాలా సుఖంగా ఉన్నట్లున్నాడు అన్నాడు రామగుప్తుడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.